విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకొని లక్షలాది మంది భవానీలు దీక్షలు విరమించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. భవానీలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్న ఈవో రామారావుతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. మన విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిలో ఉన్నాము. 4 రోజుల నుంచి ఏదైతే 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలు భవానీ మాలేసి వాళ్ళ 41 రోజు దీక్ష ఏర్పడంతో అమ్మవారిని దర్శించుకుని మనం నిన్న కూడా నెంబర్ 1 ఛానల్లో భక్తులతో వాళ్ళ వాయిస్లు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ప్రతి ఎక్కడ మాకు ఇబ్బంది లేకుండా మేము నడుచుకుంటూ వచ్చే దారిలో కానీ అమ్మవారి దర్శనం కానీ వెళ్ళేటప్పుడు కానీ మాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈవో గారు అన్ని ఏర్పాట్లు చేయడం మాకు సంతోషంగానని చెప్పాను నెంబర్ 1 జరిగి. సార్ చెప్పండి, ఎంతమంది భవానీ మాలు వచ్చారు? మీరు చక్కగా ఈ సంవత్సరం మంచి ఏర్పాట్లు చేశారని భక్తులు కూడా చాలా సంతోషపడ్డారు. శ్రీమాత్రే నమః. కనకదుర్గ అమ్మవారి యొక్క భక్తులు భవానీ మాల ధరించి ఈ 21 నుంచి 25 వరకు లక్షలాదిగా విచ్చేసి దీక్ష విరమిస్తూ మాల సమర్పణ చేసి ఇరుముడి సమర్పించి అలాగే పూజా ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించి ఈ హోమగుండంలో వేసి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళారు. మరి 40 రోజుల దీక్ష 20 రోజుల దీక్షతో భక్తులు నడిచి రావడం, గిరి ప్రదక్షిణ చేసి రావడం చాలా విశేషతను సంతరించుకుంది. ఈ ఓ గొప్ప కార్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో విజయవాడ పునీతమైపోయిందని చెప్పవచ్చు. మరి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు విశాలమైనటువంటి ప్రాంగణాలు, హోల్డింగ్ ఏరియా, క్యూ లైన్స్, భద్రమైనటువంటి క్యూ లైన్స్, వర్షానికి ఎండకు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి వాటర్ ప్రూఫ్ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చిన భక్తులందరికీ స్నానఘట్టాలు, కేశఖండనశాలలు తాత్కాలికంగా ఏర్పాటు చేశాము. మహిళలకు స్నానపు గదులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ 5 క్యూ లైన్లలో ఉచిత దర్శనాన్ని ఏర్పాటు చేశాము. ఎప్పుడూ లేనంతగా 5 క్యూ లైన్లలో కేవలం భవానీలకు మాత్రమే ఉద్దేశిస్తూ ఈ 5 రోజులు వారికే కేటాయిస్తూ ఎటువంటి టికెట్స్, ఎటువంటి రుసుము లేకుండా వారికి దర్శనాలు కల్పించాము. దర్శనానంతరం వాళ్ళకి ఒక అత్యుత్తమమైనటువంటి అన్నప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. ఏదో ఒక ప్రసాదం ఉదయం 6:30 నుంచి రాత్రి దాకా ఏదో ఒక ప్రసాదాన్ని ఇస్తూ వచ్చాము. భోజనం కూడా చాలా చక్కగా ఉందని భక్తులు తెలియజేశారు. మరి అలాగే హోమగుండాల ఏర్పాటు ఈసారి 3 హోమగుండాలు ఏర్పాటు చేశాము. అవసరాన్ని బట్టి ఎలా వస్తుందో అనేటువంటిది. మరి 2 హోమగుండాలను సంపూర్ణంగా వినియోగించుకోగలిగాము ఎక్కడ ఇబ్బంది లేకుండా. లడ్డు ప్రసాదాలను దాదాపు 20 లక్షలు తయారు చేసుకున్నాము. మరి ఇప్పటికీ 15 లక్షల మించి లడ్డు ఇప్పటికే భక్తులకు అందించాము. ఇంకా ఈరోజు సాయంత్రం వరకు భక్తులు దర్శనం చేసుకొని తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ తగినంత కావలసినంత లడ్డు ప్రసాదాలు అందివ్వడానికి దేవస్థానం సిద్ధంగా ఉంది. సమిష్టి కృషితో దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపాలిటీ, ముఖ్యంగా పోలీస్ శాఖ ఇందరి సహకారంతో విద్యుత్ శాఖ, మెడికల్ అండ్ హెల్త్, నేషనల్ హైవేస్, R&B, ఫిషరీస్ డిపార్ట్మెంటు, ఇలా ICDS డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇలా అందరి సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయమైంది. ముఖ్యమంత్రి వారి స్ఫూర్తిదాయకంగా ముఖ్యమంత్రి ఐటీ ఇన్నోవేషన్స్ను, ఐటీ ఇంటర్వెన్షన్స్ను ఆయన చాలా ఆసక్తి చూపిస్తారు. భక్తులకు సహకరించడానికి ఐటీ ఇంటర్వెన్షన్స్ను ఉపయోగించమని ఆయన ఇచ్చినటువంటి దసరాలో ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన సూచనల మేరకు, అలాగే మా మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు కూడా చాలా ఇతోధికంగా భక్తులకు సౌకర్యార్థం మంచినీళ్ళ బాటిల్స్ను అందజేయమన్నారు. మంచి చక్కటి భోజన వసతి ఏర్పాటు చేయమన్నారు. వీటన్నింటినీ తూచా తప్పకుండా పాటించి లక్షలాది మంది భక్తులకు ఇప్పటికే 3.5 లక్షలు దాటిపోయారు. సాయంత్రానికి ఖచ్చితమైనటువంటి సంఖ్య తెలుస్తుంది. ఇంతమందికి ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మరి భక్తులపైన, భవానీలపైన, ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన, మన చుట్టూ ఉన్నటువంటి ఇతర రాష్ట్ర ప్రజలు, అలాగే సువిశాలమైనటువంటి ఈ భారతదేశాన్ని జగన్మాత అయినటువంటి అమ్మ, ఈ జగత్తుకే తల్లి స్వరూపిణి అమ్మవారిగా మనం భావించి కొలుస్తాము. అనునిత్యము అమ్మవారి విశేషమైనటువంటి నామాలు ఇవన్నీ ఉచ్చరించడం జరుగుతుంది. అలాంటి జగన్మాత అందరినీ రక్షించుగాక. నమఃశివాయ. ఏదైతే తెలుగు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల భవానీలు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన 3 లక్షల మంది దాటారని ఈవో గారు చెప్పడం, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దర్శనార్థం మంచినీళ్ళు కానీ, వాటర్ ప్యాడ్లు కానీ, భోజనం కానీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈవో గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ సాయితో విజయవాడ సురేంద్ర. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.